ఆనందగిరి అనే సుసంపన్నమైన అడవిలో వేగవంతమైన కుందేలు మరియు ఓర్పుతో నడిచే ఆమె మధ్య జరిగిన గొప్ప పందెం గురించి జంతువులందరూ ఆసక్తిగా మాట్లాడుతుండేవారు. కుందేలు తన నమ్మకంతో ఆమెను అపహాస్యం చేయడం, తరువాత తన అజాగ్రత్త వల్ల పరుగు కోల్పోవడం అందరికీ ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ రోజునుంచి ఆమె ఓర్పు, పట్టుదలకు గుర్తుగా మారగా, కుందేలు తన ఓటమితో అవమానంగా బతికేది. అయితే కుందేలు ఆ ఓటమిని అస్సలు అంగీకరించలేకపోయింది. ఆ పందెం అన్యాయంగా జరిగింది అని అది పదే పదే చెప్పేది. నేను కేవలం అజాగ్రత్తగా ఉన్నాను. మళ్ళీ పందెం పెడితే నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఇతర జంతువులు నవ్వుకుంటూ, ఒక పరుగు గెలవాలంటే కేవలం వేగం మాత్రమే కాదు, ఓర్పు మరియు క్రమశిక్షణ కూడా అవసరమని చెప్పేవారు. ఒకరోజు ఆ అవమానాన్ని ఇక భరించలేక కుందేలు ఆమె దగ్గరకు వెళ్లి, ఆమా, మనం మరోసారి పందెం పెట్టదాం. ఈసారి నేను ఆగకుండా పరుగెత్తుతాను అని సవాలు విసిరింది. ఆమె చిరునవ్వుతో, సరే, కుందేలు. కాని గుర్తుపెట్టుకో, ఈసారి కూడా కేవలం వేగం వల్లే గెలవలేవు అని సమాధానం ఇచ్చింది. ఈ వార్త అడవంతా విస్తరించిపోయింది. జంతువులంతా ఉత్సాహంగా పోటీని వీక్షించేందుకు చేరారు. ఈసారి న్యాయాధిపతిగా తెలివైన పామరపు గుడ్లగూబను ఎన్నుకున్నారు. గుడ్లగూబ అడవిలో ఓ పొడవైన మార్గాన్ని గీయించింది. అది అడవిలోంచిపోయి, ఒక నదిని దాటి, చివరికి ఒక కొండ ఎక్కాల్సిన మార్గంగా రూపొందించబడింది. ముగింపు గీతం కొండమీద ఉన్న పచ్చిక బీటల్లో పెట్టబడింది. స్థానాల్లో ఉండండి. సిద్ధంగా ఉండండి. వెళ్ళండి అని గుడ్లగూబ గట్టిగా కేకేసింది. కుందేలు ఈసారి ఒక్క క్షణం కూడా వెనుకంజ వేయకుండా వేగంగా పరుగెత్తింది. క్షణాల్లోనే అది ముందుకు దూసుకెళ్లి ఆమెను చాలా దూరం వెనుకకు వదిలేసింది. అది వెనక్కి చూసి ఆమె నెమ్మదిగా, అడుగడుగుగా ముందుకు సాగుతున్నదని గమనించింది. ఈసారి నేను ఆగకూడదు అని అది నిశ్చయించుకుంది. అది పొడవాటి చెట్లను దాటి, వాలిపోయిన కొమ్మల మీదుగా దూకుతూ వేగంగా దూసుకెళ్ళింది. కొద్దిసేపటికే అది నదిని చేరుకుంది. ఓ లేదు అని ఆశ్చర్యపోయింది. నది చాలా వెడల్పుగా ఉంది. ప్రవాహం బలంగా సాగుతోంది. దాన్ని దాటాలంటే ఈదటం తప్ప మరో మార్గం లేదు. కుందేలు సందిగ్ధంలో పడిపోయింది. నేను పరుగు వేగంగా పారగలిగినా ఈత కొట్టడం అంతగా రాదు. ఇప్పుడు ఏం చేయాలి? అదే సమయంలో ఆమె నది వద్దకు చేరింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి జారుకుని నెమ్మదిగా ఈదడం ప్రారంభించింది. కుందేలు ఆశ్చర్యంగా చూసింది. నాకు మరిచిపోయాను. ఆమెలు చాలా మంచి ఈతగాళ్లు. కుందేలు బెంబేలెత్తిపోయింది. అది నీటిలోకి దూకింది కాని బలమైన ప్రవాహం దాన్ని వెనక్కి తోసేసింది. అది కష్టపడుతూ, అల్లాడుతూ, దగ్గర్లోని రాళ్లను పట్టుకుంటూ చివరికి నదిని దాటింది. అయితే అప్పటికే ఆమె కొండను ఎక్కడం ప్రారంభించింది. కుందేలు తన ఒంటినీటి ఓడదీసుకుని మళ్లీ పరుగుపెడింది. కొండను ఎక్కుతుండగా ఆమెను అధిగమించేందుకు ప్రయత్నించింది. ఇంకొంచెం. ఇంకొంచెం. ఇదిగో నువ్వు గెలవబోతున్నావ్. కాని చివరి క్షణంలో కుందేలు నడకదారి మీద తడిసిన నేలపై కాలుజారి వెనక్కి పొర్లిపోయింది. అది కొండదిగి వెనకకే త్రిప్పబడింది. ఆలోచించడానికి సమయం లేదు. అప్పటికే ఆమె ముగింపు గీతానికి చేరువైంది. తన నడకలో ఒక్క క్షణం కూడా తడబాటు లేకుండా అది చివరి అడుగుతో గీతాన్ని దాటిపోయింది. అడవి అంతా హర్షధ్వానాలతో నిండిపోయింది. ఆమె మరోసారి గెలిచింది. కుందేలు అలసిపోయి ఒక చెట్టు నీడలో కూర్చుంది. అది ఆశ్చర్యంగా ఆమెను చూసింది. తన వేగం, శక్తి అన్నీ ఉన్నా తాను గెలవలేకపోయాడని అర్థం చేసుకుంది. ఆమె మృదువుగా చిరునవ్వు చిందిస్తూ, వేగం ముఖ్యం, కానీ తెలివితేటలు, ఓర్పు, వ్యూహం లేకుండా విజయం సాధించలేవు అని చెప్పింది. కుందేలు తలవంచుకుని, సరైన మాటే, ఆమా. ఈసారి నేను నా అలసత్వం వల్ల కాకుండా నా అనాలోచితంగా వెళ్లడం వల్ల ఓడిపోయాను. నేను గెలవాలంటే కేవలం పరుగు వేగమే కాదు, ముందునుంచే వ్యూహం కూడా అవసరమని అర్థమైంది. ఆ రోజు నుండి కుందేలు మిగతా జంతువులను తగ్గించి చూడటం మానేసి తనకు అవసరమైన కొత్త నైపుణ్యాలను అభ్యసించడం ప్రారంభించింది. పరుగు మాత్రమే కాదు, ఎలా తెలివిగా ఆలోచించాలో కూడా నేర్చుకుంది. ఆమె ఎప్పటిలాగే అహంకారంతో కాకుండా
సాధారణ జీవితం కొనసాగించింది. కాని ఈ రెండో పందెం కథ కూడా మొదటిది లాగే గొప్ప బోధనను అందించింది. విజయం అనేది కేవలం ప్రతిభ వల్ల కాదు. అది ఓర్పు, వ్యూహం, క్రమశిక్షణ వల్ల సాధించబడుతుంది. కథ యొక్క నైతికత. విజయం కేవలం వేగంతోనే సాధించలేం. మన బలాలను గుర్తించుకోవడం, సరిగ్గా ప్రణాళిక రచించడం, మరియు సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరంగా ముందుకు సాగడం కూడా ఎంతో ముఖ్యం.